దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు, సంఘం అందరికీ వందనాలు. సాక్ష్యం ఏంటంటే బుధవారం రోజు స్త్రీల కూటమి పెట్టుకున్నాము. మరి చాలా మంది రాలేకపోయింది, కొంతమందిని వచ్చినాము. అయ్యగారు చెప్తాడు కదా వాక్యం, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరు. అట్లా కొందరమే వచ్చినాం కానీ మంచి ఇక్కడ సమయం దొరికింది పాటలు పాడాలి. నేనైతే 2 పాటలు పాడినా ఆశతోటి. పాటలు పాడగానే సండే మంచిగా నిలబడి పాటలు పాడతాను కానీ ఎందుకంటే నాకు చదువు లేదు కదా, నాకు పాటలు రావు, ఏం పాడాలో అర్థం కాదు. అట్లా ఒక మంచి సమయం దొరికింది, మంచిగా పాటలు పాడినాం, వాక్యం విన్నాము. చెల్లక్క వాక్యం చెప్పింది, 4 కుటుంబాల గురించి తెలియజేసింది, అన్న గురించి తెలియజేసింది. అన్న ఎంత వేదనతో పిల్లలు కాకుంటే ఎంత బాధపడ్డది అవన్నీ వివరించి చెప్పింది మాకు. అమ్మగారు కూడా మంచి వాక్యం చెప్పింది. మధ్యాహ్నం చేయి రోగంకు భయపడము, రాత్రి వేళ భయంకు మనం భయపడము. మంచి వాక్యం అమ్మ కూడా మంచిగా వివరించి మనకు చెప్పింది. మేము విన్నాము, విని ఆశీర్వాదం పొందుతున్నాము. వనితక్క కూడా చెప్పింది. మరి 9 మంది పిల్లలు అయినప్పటికి కూడా వాళ్ళ మీద చేతులు పెట్టి ఒకరొకరికొరకు 2 గంటలు ఆమె చిన్న ఇంటిలో ఉండి కుర్చీలో కూర్చుండి కూడా 2 గంటలు గడిపిందట. 19 మంది సుషన్న వాక్యం సుషన్న 9 మంది అంత మంచి వాక్యం మంచి వివరించి చెప్పినప్పుడు నాకైతే జ్ఞాపకం ఉంది. మరి ఎందరికి ఉందో ఎందరికి లేదో తెలియదు కానీ నేనైతే జ్ఞాపకం పెట్టుకున్నా. దేవుడు మన అంతమందికి ఆమె ప్రార్థన చేసింది. మనం 2 ముగ్గురికే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మరి నా పిల్లలు అయితే పెద్దగా ఉన్నారు కదా దేవా, నేను చేతులు సార్ ఎట్లా ప్రార్థన చేయాలా? మరి వాళ్ళ గురించి మేము ప్రార్థన చేస్తాం కదా, నువ్వే చూసే దేవుడు, నీ చేతులు అయితే సాపుతావు కదా అని ప్రార్థన చేసినప్పుడు నేను సంతోషించుతాను. మన పిల్లలు చిన్నగా మన పక్క కొంటున్నప్పుడు మనం చేతులు సాచి ప్రార్థన చేస్తాం. చెయ్యాలి అందరూ ప్రార్థన చేసినప్పుడే మన పిల్లలు బాగుంటారు. మరి ఆ సమయం మేము పోగొట్టుకున్నట్టు నా జీవితంలో. నా పిల్లలైతే పెద్దగా అయిపోయారు. మరి మీరందరూ ప్రార్థన స్త్రీల మీటింగ్ అన్నప్పుడు మనం అందరం రావాలి కదా. కొన్ని మాటలు ఉంటాయి కదా మనకు ప్రత్యేకంగా, మన గృహం ఎట్లా కట్టబడాలి, మనం ఎట్లా ఉండాలి, అవన్నీ చెప్తారు కదా. మరి అవన్నీ మనం వినాలి. మనం ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి తప్పిపోతాం. మనం స్త్రీలం కదా, నోటి మాట కన్నుల చూపుతారన్నా మనకు నోటికి వచ్చింది ఎన్నో మాట్లాడతాం. కానీ దేవుడి దగ్గర మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. దేవుని మాటలు మంచిగా మనం విన్నప్పుడే మనం ఆశీర్వదించబడతామమ్మా. మన స్త్రీలకు మనకు బాధ్యత ఉంటుంది. మన కుటుంబం గురించి మన బాధ్యతని మనం నెరవేర్చుకోవాలి. మనం తగ్గించుకొని తిరగాలి. పురుషులు బయటకు పోతే రాస్తారు, వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి. వాళ్ళు బాధలతో వచ్చినప్పుడు వాళ్ళని బాధ పెడితే ఇంకా వాళ్ళు బాధలు అయిపోతాయి వాళ్ళకు. కానీ మనము సంతోషంగా మాట్లాడే వారిగా ఆ విధంగా ఉండాలి. దేవుని మాటలు, కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాను.